శత్రువు తరుముచున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. వెంటనే యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస దినములో ఆచరించాలని యూదా అంతటా ప్రకటించాడు. ఆ యూదా వారంతా కూడా దేవుని సహాయం కొరకు కూడుకున్నారు. వారు కూడా ఆచరించారు ఉపవాస దినాలని. వారి మధ్య ఏం చూస్తున్నాం? మనము ఐక్యత చూస్తున్నాం. ఉపవాస దినాలు యెహోషాపాతు రాజు ప్రకటించగానే సహకరించారు. ఐక్యత ఉంది వారి మధ్య. అంటే ఐక్యతతో మనము శత్రువుని ఓడించవచ్చు. ఐక్యతతో మనము మన జీవితంలో ఎటువంటి యుద్ధమైనా గెలవచ్చు. మన చేతికి 5 వ్రేళ్ళు ఉన్నాయి. ఈ 5 వ్రేళ్ళు కలిసికట్టుగా పని చేస్తేనే ఏదైనా లిఫ్ట్ చేయగలం, భోజనం చేయగలం, ఇంకోటి చేయగలం. ఇది చిన్నది కదా అని వదిలేస్తే ఎందుకు పనికిరావు ఈ 4. కాబట్టి ప్రియులారా, మన శరీరంలో అవయవాలు ఐక్యత ఉంటాయి. అదేవిధంగా సంఘంలో కూడా ఐక్యత ఉన్నప్పుడు ఆ ఐక్యత ద్వారా అనేకమైన ఆత్మల సంపద మనం సంపాదించుకోగలం. కుటుంబాల్లో ఐక్యత ద్వారా ఎదుర్కొనే ప్రత్యేక యుద్ధాన్ని గెలవగలం. మాకు శక్తి చాలదు, మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. అంటే వారు సమూహంగా దేవునికి మొరపెట్టారు. సమూహంగా ఉపవాసం ఉన్నారు. సమూహంగా వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, శ్రమలను బట్టి దేవునికి మొరపెట్టారు, సిద్ధపడ్డారు. అయితే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే మన తరఫున యుద్ధం చేసేవాడు. మనం నిమిత్త మాత్రము ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో చేరి మనము ఏవైతే విషయాలు ఆయన సన్నిధిలో పెడతామో వాటన్నిటి నుండి మనల్ని విడిపించి శత్రువు మీద విజయం అనుగ్రహించేవాడు మన ప్రభు అయి ఉన్నారు.